అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు తిరుపతి ప్లాట్స్.com. తిరుపతిలో ఒక అంకణం అంటే ఏంటి అనేసి చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, చాలా రకాలుగా అడుగుతుంటారు. కొంతమంది సెంట్లు అడుగుతారు, కొంతమంది గజాల్లో అడుగుతారు, కొంతమంది వచ్చేసి స్క్వేర్ ఫీట్స్ లో అడుగుతారు, కొంతమంది కుంటల్లో అడుగుతారు. మనం ఒకసారి తిరుపతిలో అసలు అంకణాలు అంటే ఎలా ఉంటాయో నేను ఒకసారి చెప్తానండి. తిరుపతిలో 6x6 అండి, అంటే 6కి 6 అంటే 36 స్క్వేర్ ఫీట్స్ వచ్చేసి ఒక అంకణం వస్తుందండి. అలాగే ఒక అంకణానికి 4 గజాలండి, 4 స్క్వేర్ యార్డ్స్. అలాగే ఒక సెంట్కి వచ్చేసి 12 అంకణాలు అయితే వస్తుందండి. ఈ విధంగా ఉంటుంది. ఎగ్జాంపుల్ తిరుపతిలో ఎక్కువగా ప్లాట్స్ వచ్చేసి 30/60 అంటే 30 వెడల్పు 60 పొడవు అనేది ప్లాట్లు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ ప్లాట్ ని మనం ఒకసారి చూద్దాము. 30కి 60 అంటే 50 అంకణాలు అయితే ప్లాట్ అయితే వస్తుందండి. మనకు స్క్వేర్ ఫీట్స్ లో తీసుకుంటే 1800 స్క్వేర్ ఫీట్స్ అండి, 1800 స్క్వేర్ ఫీట్స్ అనేది వస్తుందండి. అలాగే గజాల్లో తీసుకుంటే 200 గజాలు 200 స్క్వేర్ యార్డ్స్ అయితే వస్తుందండి. అలాగే సెంట్లో తీసుకుంటే మనకు ఒక 4.25 సెంట్ వరకు అయితే ప్లాట్ అయితే వస్తుందండి. మళ్ళీ ఇక్కడ ఇంకో కన్ఫ్యూజ్ అండి, నెల్లూరు అంకణాలు వేరే, తిరుపతి అంకణాలు వేరే అండి. తిరుపతిలో మాత్రం ఖచ్చితంగా ఒక అంకణానికి 36 స్క్వేర్ ఫీట్స్ అండి. అదే నెల్లూరు అంకణాలకు వచ్చే కొద్దికి 72 స్క్వేర్ ఫీట్స్ అయితే వస్తుంది. తిరుపతి అంకణాలు అయితే 36 స్క్వేర్ ఫీట్సే వస్తుందండి. కన్ఫ్యూజ్ అయితే అవ్వద్దండి. వీడియో ఒక్కసారి క్లారిటీగా వినండి, మీకు బాగా అర్థమవుతుంది. ఈ వీడియోని మీరు చూసిన తర్వాత మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ప్లాట్స్ తిరుపతిలో కొనాలి అనుకునే వాళ్ళకి కుదిరితే ఒక షేర్ అయితే చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తిరుపతి ప్లాట్స్.com.